ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, మీరు చూస్తున్న ఈ అనుదిన కృప అనే ఈ క్లుప్త సందేశాలని అనేకులకు మీరు పరిచయం చేయండి. మీరు ఆధ్యాత్మికమైన మేలులు పొందుతూ అనేకులకు ఈ అవకాశాన్ని కలిగించాలని, వారిని ప్రేరేపించాలని, ప్రోత్సహించాలని ప్రేమపూర్వకంగా ఆశిస్తున్నాను. ప్రతి ఉదయాన్నే ఈ క్లుప్త సందేశాలు ఆ దినమంతా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దోహదపడతాయని ఆశిస్తూ మీకు అందిస్తూ ఉన్నాను. మంచిది. చూడండి, ఈ రోజున ప్రతి మనిషి ఆయుష్ కొరకు, ఆరోగ్యం కొరకు తహతహలాడుతున్నాడు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యయ ప్రయాసలు పడుతున్నాడు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. కానీ ఆయుష్శేషం తరిగిపోతుంది, ఎన్నో రోగాలు పెరిగిపోతున్నాయి. వ్యాధుల బలం మన ఎదుట ఒక జయించలేని అపజయాల పర్వతంగా నిలిచిపోతుంటుంది. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు మన పితరులు 100 సంవత్సరాలు బ్రతికారు. కానీ మనం 100 సంవత్సరాలు బ్రతకడానికే చాలా కష్టతరమైపోతుంది. ఎందుకు ఈ ఆయుష్శేషం ఇలా తరిగిపోయింది? అయినా తరిగిపోయిన దాని గురించి ఆలోచించేదానికంటే పొందుకునే దాని గురించి కాస్త ఆలోచిస్తే దీర్ఘాయువు మనకు ఎలా కలుగుతుంది? దేవుని వాక్యం దానికి సమాధానం చెబుతుంది. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వాక్యంలో మనం గమనించినప్పుడు, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ప్రియులారా, చూడండి, వాక్య భాగంలో ఒక దీవెనకరమైన అనుభవం ఏంటంటే, దీర్ఘాయువు కావాలి అనంటే మనల్ని కన్నటువంటి తల్లిదండ్రుల యొక్క దీవెన మన మీద ఉండాలండి. వాళ్ళ యొక్క ఆశీర్వాదం మనకు అవసరమండి. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే, ఏ నరుడు మనల్ని ఆశీర్వదించాల్సిన అవసరం లేదు, ఏ మనిషి యొక్క దీవెన మాకు అవసరం లేదు అని పొరపడుతుంటాము. దేవుని వాక్యంలో మనం గమనిస్తాము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడాను ఆయన దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను అని రాయబడి ఉంది. ప్రియులారా, మనకు దేవుని దయ ఎంతైనా అవసరం మనకు. ఆ రీతిగానే మనం కన్నటువంటి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క దీవెన వాళ్ళకి మనం సంతోషాన్ని కలుగు చేయాలి, వాళ్ళకి మనం ఆనందాన్ని కలుగు చేయాలి, వాళ్ళని సన్మానించాలి, అంటే వాళ్ళని గౌరవించాలి. సన్మానించాలంటే ఏదో పట్టు బలవంతాన కష్టంగా ఒక షాల్ తీసుకుని వచ్చి వాళ్ళకి సన్మానం చేసి ఆ తర్వాత చేతులు దులిపేసుకొని మనం చేతులు కడుక్కొని వెళ్ళిపోవడం కాదు. వాళ్ళు సన్మానించడం అంటే, సన్మానం చూడడం ఎంత ఘనంగా చేస్తారో, వేదిక ఎక్కిస్తారు, కుర్చీలో కూర్చునబెడతారు, సన్మానాలకి షాల్స్ కప్పుతారు, బొకేలు ఇస్తారు. ఎంత ఘనతగా ఉంటుందో అన్ని విషయాలలో కూడా వారికి అంత ఘనతనివ్వాలి. కొంచెం వృద్ధాప్యంలోనికి తల్లిదండ్రులు రాగానే ఈ రోజున యవనులైన వాళ్ళు దూరమైపోతున్నారండి. 10 రూపాయలు ఖర్చు పెట్టి తల్లిదండ్రులైన ముసలితనంలో ఉన్న వారిని దూరాన పెట్టడానికి సాహసిస్తున్నారండి. వృద్ధాశ్రయాలని ఇలా ఎన్నో వచ్చేసాయి. అందులో చేర్పించేసి వీళ్ళు చేతులు గడుక్కొని వీళ్ళ మట్టుకు వీళ్ళు క్షేమముగా ఉండడానికి ఆశపడుతున్నారు. చాలా ప్రమాదకరమైన అనుభవం అండి. ఎప్పుడైతే ఆ తల్లిదండ్రుల యొక్క దీవెన, చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చదువుతామండి. అబ్రహాము తమ కుమారుల్ని ఆశీర్వదించాడు, ఇస్సాకు తమ కుమారుల్ని ఆశీర్వదించాడు, యాకోబు తమ కుమారుల్ని ఆశీర్వదించాడు, నోవాహు తమ కుమారుల్ని ఆశీర్వదించాడు. ఇలా పాత నిబంధన కాలంలో మన పితరులు మనం గమనించినప్పుడు వాళ్ళు తమ బిడ్డల్ని ఆశీర్వదించారు. చల్లని హృదయంతో, నిండు హృదయంతో
వాళ్ళని దీవించారు. ఆ దీవెనలు వాళ్ళ జీవితంలో ప్రభావితమయ్యాయి. కనుక మనం కూడా మన తల్లిదండ్రులను మనం సన్మానించగలిగి ఆ ఆశీర్వాదం కూడా మనం పొందుకోగలిగితే దేవుని ఆశీర్వాదం, అలాగే జన్మనిచ్చిన తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం మన మీద ఉన్నప్పుడు మనకు దీర్ఘాయుషు కలుగుతుంది అనేది వాక్యం చెప్తున్న సత్యం. మరొక మాట కూడా నేను మీతో చెప్పనా? ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 33వ వాక్యం మనం గమనించినప్పుడు, మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. ప్రియులారా, ఈ వాక్యం మరొక భాగాన్ని మనకు నేర్పిస్తుంది. అదేంటంటే, మనము దీర్ఘాయుష్మంతులమగునట్లు ఆయన ఆజ్ఞాపించిన మార్గములన్నింటిలో మనం నడవాలట. చూడండి, ఆయన ఆజ్ఞాపించిన మార్గాలు ఎలా ఉంటాయి అనంటే కొంచెం కష్టతరంగానే ఉంటాయండి. ఎందుకంటే వాక్యం చెప్తుంది మన మార్గములు ఆయన మార్గములు వంటివి కావు, ఆయన మార్గములు మన మార్గములు వంటివి కావు, మన ఆలోచనలు వంటివి కావు. వాటికి దేవుని మార్గములకు భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది అనేది వాక్యం చెప్తుందండి. మనవన్నీ భూ సంబంధమైనవి, దేవుని మార్గములు ఆత్మ సంబంధమైనవి, పరసంబంధమైనవి. అవి ఎంతో శ్రేష్టమైనవి. ఒకవేళ మనకు కష్టంగా అనిపించవచ్చు. ఇంకొక మాట, పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు ఆయన మార్గాలన్నీ ఇరుకైన మార్గాలు, కుడికైనను ఎడమకైనను తొలగక తిన్నగా వెళ్ళే ఈ పవిత్రమైన మార్గం కాస్త ఇరుకైనదిగా ఉంటుంది. అయితే ఈ ఇరుక మార్గమును ప్రవేశించువాడు ధన్యుడు అని కదా వాక్యం చెప్తుంది. దీర్ఘాయుష్మంతులము మనం కావాలి అనంటే ఆయన మనకు ఆజ్ఞాపించిన ఆ మార్గములను మనం అనుసరించాలి. ప్రియులారా, ఈ రోజున మన ఇష్టానుసారమైన మార్గాల్ని, మనకిష్టమైన మార్గాల్ని మనం ఎంపిక చేసుకుంటున్నాం. నేను అది చేస్తే బాగుంటుంది, నేను ఇది చేస్తే బాగుంటుంది, నేను అలా వెళితే బాగుంటుంది, నేను ఇలా వెళితే బాగుంటుంది, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. ఇది మనకు జరుగుతున్నటువంటి అనుభవాలు. ఈ రోజున ఆ మార్గంలో మనం ఎక్కడికి వెళుతున్నాము అని అంటే దేవుని దీవెనలు పొందుకోలేని అభాగ్యులమై మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ అందులో చీకటిని, అపజయాన్ని అనుభవిస్తూ కన్నీళ్లనే దిగమింగుతున్నాం. ఈ రోజున చాలా కుటుంబాలు నాకు తెలుసండి, వాళ్ళు చెప్పే కన్నీటిమయమైన అనుభవాలు ఏంటంటే ఎవరు తీర్చలేనివి. ఏమండి పాస్టర్ గారు, భోజనం చేస్తున్నాం కానీ, పడుకొని నిద్రపోవాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ మా వల్ల కావట్లేదండి. తిన్నది వంట పట్టట్లేదు, పడుకున్న నిద్ర పట్టట్లేదు. అదే దిగులు హృదయాన్ని వేధిస్తుంది. ఆ దిగులు చేత, ఆ కలత చేత ఆరోగ్యం పాడైపోతుంది. అయినా ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారండి? ఇక్కడ మీరు ఎందుకు నిలవలసి వచ్చింది? ఈ పని మీరు ఎందుకు చేయవలసి వచ్చింది అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, ఏమోనండి, అజ్ఞానంగా ప్రారంభించేసాము, ఆలోచించకుండా ముందుకు వచ్చేసాము, ఇప్పుడు వెనక్కి వెళ్ళలేము, ముందుకి వెళ్ళలేము, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిజమే, దేవుని మార్గాల్ని మనం వివేచించి ఆ దేవుని మార్గాలలో నడిచి ఉంటే ఈ దుస్థితి తప్పేది కదా. మనకు దేవుని దగ్గర అడిగి ఆయన చిత్తాన్ని తెలుసుకొని వాక్యానుసారంగా అడుగులు వేయడం మనకు అలవాటు ఉండట్లేదండి. ఏదైనా మన మనసుకి ఏది తోస్తే ఆ మార్గాన్ని వెళ్ళిపోవడం, ఆ తర్వాత అక్కడ అపజయం పాలైన తర్వాత కన్నీటిమయమై వెనుకకు తిరిగి రావడమే మన వశమవుతుంది. కనుక నా ప్రియ సహోదరులారా, చరిత్రలో కూడా మీరు చూడండి, బిలాముతో పలుసార్లు ప్రభు చెప్పాడు అది నువ్వు చేయకూడదు అని. బిలాము పదే పదే ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన మళ్ళీ ప్రార్థన చేయడం, దేవుడు అన్నాడు వెళ్ళమన్నాడు. అంగీకరించడం వేరు, దేవుని చిత్తాన్ని తెలియపరచడం వేరండి. దేవుని చిత్తం ఎప్పుడు కూడా మనకు ఆశీర్వాదం కలిగిస్తుంది. మనం బలవంతాన మనం ఏదో చేయాలని సాహసించినప్పుడు అంగీకరించడం వేరు. ఆ అంగీకరించడంలో మనకు ఒక పాఠం ఉంటుంది. బిలాం జీవితంలో కూడా మనం చదువుతాము. ఇశ్రాయేలీయులను శపించడానికి పూనుకున్నాడు. ఎందుకు పూనుకున్నాడు అనంటే ఆ బాలాకు రాజు ఇచ్చే బహుమానాల మీద ఆశ పెట్టుకున్నాడు.
ఏదో వచ్చేస్తుంది, ఏదో చేసేస్తాను, ఏదో సంపాదించేస్తాను అని వెళ్ళాడు. అక్కడ ఆయన సాధించలేకపోయాడు. ఆయన ఆలోచన విఫలమైపోయింది. నా ప్రియ సహోదరులారా, మన వ్యక్తిగత బ్రతుకులలో ఈరోజున దేవునికి దూరమై దేవునికి విరోధముగా మనం ఆలోచించే ప్రతి ఆలోచన మనకు కన్నీళ్లను తీసుకుని వస్తుందే కానీ ఆశీర్వాదాన్ని కలిగించదు అనే విషయం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రతిదీ ఆరోగ్యంగానైనా, ఆర్థికంగానైనా, ఆత్మీయంగానైనా వాక్యం ఏమంటుంది, దేవుని సత్యవాక్యం ఏమని బోధిస్తుంది, ప్రభు యొక్క చిత్తం ఏమైంది నా ఎడల అని ప్రభు దగ్గర అడిగి, ప్రభు దగ్గర ప్రార్థించి ఆ దిశగా మనం ఆయన మార్గములను ఎంపిక చేసుకునిన, ప్రతిష్ఠింపబడిన ఆ మార్గములను ఎంపిక చేసుకునిన ఎడల ఈ ప్రతిష్ఠింపబడిన మార్గం మనకు విజయాన్ని చేకూరుస్తుంది. అంతేకాదు దీర్ఘాయువుని కలుగు చేస్తుందట. ఎందుకంటే ఆ మార్గంలో కన్నీళ్ళు ఉండవు, ఆ మార్గంలో మనకు సంశయం ఉండదు, అనుమానం ఉండదు, ప్రశాంతంగా ఉండగలుగుతాం, ఆరోగ్యం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, మనకు దీర్ఘాయువు కలుగుతుంది. కనుక రోజున మన మార్గములను మనం పరిశీలించుకోవలసిన అవసరం ఎంతైనా కూడా ఉందండి. ఇంకొక మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 15వ వాక్యంలో మనం గమనించినప్పుడు, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు తక్కువవి కాని న్యాయమైన తూనిక రాళ్ళు నీవు ఉంచుకొనవలెను. తక్కువది కాని న్యాయమైన తూము నీకు ఉండవలెను. పురిలర ఈ 3వ అనుభవం ఏంటంటే, నేను నీకిచ్చు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే తక్కువవి కాని తూనిక రాళ్ళు, అంటే తూకం వేసేటప్పుడు తూనిక రాళ్ళు ఉంటాయండి. ఈ మోసకరమైనదంతా ఎక్కడ జరుగుతుందంటే ఈ రాళ్ళ దగ్గర జరుగుతుందండి. దాని మీద 1 కేజీ రాయి అని రాసి ఉంటుంది, కానీ వాస్తవంగా చూస్తే అది కేజీ ఉండదండి. ఈ తక్కువవి కాని తూనిక రాళ్ళు నీ దగ్గర ఉండాలి. అంటే న్యాయముగా నువ్వు బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి. ఈరోజున లోకంలో మనం చూస్తున్నామండి, ఏ రీతిగానైనా ధనాన్ని సంపాదించాలి, పేరు ప్రఖ్యాతులు పొందాలి, గొప్పవాడిని అనిపించుకోవాలన్న ప్రయాస మనుషుల్లో కనిపిస్తుందే కానీ యథార్థంగా బ్రతకాలన్న కోరిక మనిషికి కరువైపోయింది. యథార్థంగా బ్రతికితే ఈ రోజుల్లో లోకంలో ఎక్కడ బ్రతుకుతున్నామండి, ఎక్కడ బ్రతకగలమండి అట్లా అంటారండి. నీతిగా నిజాయితీగా బ్రతకాలనుకుంటే ఈ లోకంలో కుదరదండి అని చెప్తారు. అలాగని మోసం చేద్దామా? అలాగని నీతిని విడిచిపెట్టి బ్రతుకుతామా? ప్రియులారా, ఆ తక్కువ కాని తూనిక రాళ్ళు యథార్థమైన జీవితాన్ని, నీతియుక్తమైన ప్రవర్తనని మనకు నేర్పిస్తుంది. ఎవరి దగ్గరనైనా యథార్థంగా ఉండాలి, ఎక్కడైనా యథార్థంగా ఉండాలి. మనం దేవుని మందిరంలో ఒక విధంగా ఉంటాము, సమాజంలో మరొక విధంగా ఉంటాం. మన వాళ్ళ దగ్గర ఒక విధంగా ఉంటాము, బయట వాళ్ళ దగ్గర మరో విధంగా ఉంటాం. నలుగురిలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటాము, ఒంటరిగా ఉన్నప్పుడు మరొక విధంగా ఉంటాం. ఇవన్నీ యథార్థమైన ప్రవర్తనకు దూరమని మనం గుర్తించాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ యథార్థమైన జీవితాన్ని, న్యాయమైన జీవితాన్ని, నీతి కలిగిన జీవితాన్ని మనం అలవాటు చేసుకుంటామో అది మనకు క్షేమాన్ని ఇస్తుంది. క్షేమమే కాదు, దీర్ఘాయువుని ఇస్తుంది. అంటే దేవుని దీవెనను మనకు అనుగ్రహించి ఆ దీవెన చేత మనకు ఆయుష్ కలుగుతుంది. ఎన్ని మోసాలు ఈ రోజున మీరు ప్రపంచంలో చూడండి, లోకంలో చూడండి. మోసం చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు వాడుకుంటున్నారు ఈరోజు. కానీ తత్ఫలితంగా వచ్చిందేంటి? పాపము పరిపక్వమై మరణానికి అంటుంది. పాపం ఎప్పుడు మౌనంగా ఉండదు కదా. పాపము వలన వచ్చిన జీతం మరణమే అన్నప్పుడు ఆ మరణాన్ని తప్పించగలిగిన అనుభవాలు లోకంలో ఏముంటాయండి? నా ప్రియ సహోదరులారా, అంచేత మనల్ని మనం పరిశీలించుకోవాలి. మన పితరుల గురించి మనం చదువుతామండి. వాళ్ళు యథార్థవంతులై భయభక్తులు కలిగిన వారై దేవుని ఎదుట నీతి కలిగిన న్యాయమైన ప్రవర్తన వాళ్ళు ప్రవర్తించారు. వాళ్ళకి ఎన్నో ఎదురయ్యాయి, శత్రువులు ఎదురయ్యారు, పరిస్థితులు విపరీతంగా మార్చబడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మరణ బంధకాలు వాళ్ళని
అలుముకున్నాయి. కానీ ఆ మరణ బంధకాలలో నుంచి దేవుడు వారిని విడిపించి నిండు ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, క్షేమమిచ్చి సమసమాజంలో సాక్షిగా ప్రభు వారిని నిలబెట్టాడు. వారి నీతి ప్రవర్తనను బట్టి హిజ్కియా ఏమని ప్రార్థన చేశాడు? ₹1,000,000 కానుకిస్తాను ప్రభువా, నన్ను బ్రతికించు అని ప్రార్థన చేశాడా? లేక నీ మందిరానికి వెళ్ళి ₹5,00,00,000 నేను కానుకగా అర్పించుకుంటాను ప్రభువా అని ప్రార్థన చేశాడా? లేదు లేదు. నీ సన్నిధిలో నేను ఎంత యథార్థంగా ప్రవర్తించానో ఆ యథార్థమైన ప్రవర్తన. యోబు అతడు చెడుతనమును విసర్జించిన వాడు యథార్థవంతుడు అని రాయబడి ఉంది. దేవుడు మరణాన్ని తప్పించలేదా? ఆయుష్ను అనుగ్రహించలేదా? నిండు ఆయుష్ను ప్రసాదించలేదా? నా ప్రియమైన సహోదరులారా, మన వ్యక్తిగత బ్రతుకులో కూడా ఆ నిండు ఆయుష్ను మనం కలిగి ఉండాలి. దీర్ఘాయువుని మనం పొందుకోవాలంటే ఆ యథార్థమైన జీవితం మన దగ్గర ఉండాలండి. ఇంకొక మాట నేను మీతో చెప్పాలంటే, ఈ తక్కువ కాని తూనికి రాళ్ళు అనంటే అర్థం ఏంటంటే, ఎవరి దగ్గరనైనా అంటే మనము ఒకరికి తీర్పు తీర్చేటప్పుడు ఒక విధంగా, మరొకరికి తీర్పు తీర్చేటప్పుడు మరొక విధంగా మనం తీర్పు తీరుస్తూ ఉంటాం. మన దృష్టిలో లోపం ఉంటుంది. వీళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు పేదవాళ్ళు, లేక వీళ్ళు పేదవాళ్ళు, వాళ్ళు గొప్పవాళ్ళు. ఇలా మనం న్యాయం తీర్చకూడదు, తీర్పు తీర్చకూడదు. ఆ ఒకటే అనే ఆ ఏకభావం మనలో ఉండాలి. ఎవరైనా ఒకే మాట మాట్లాడగలగాలి. అలాంటి తక్కువ కాని తూనిక రాళ్ళని, అనుభవాల్ని మనం కలిగి ఉంటే దైవ దీవెన మనం పొందుకుంటాము. దీర్ఘాయుష్ మనకు కలుగుతుందని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 3 విషయాలను మీతో చెబుతూ వచ్చాను. తల్లిదండ్రులను గౌరవించి సన్మానించి వారి దీవెన మనం పొందుకోవాలి, దీర్ఘాయుష్మంతులు మగునట్లు. రెండవది, దేవుని వాక్యంలో వ్రాయబడింది, ఆయన మార్గములను జాగ్రత్తగా మనం నడుచుకొని నేడల మనకు దీర్ఘాయువు కలుగుతుంది. మూడవది, యథార్థంగా సత్ప్రవర్తన కలిగి నీతిగా నిజాయితీగా బ్రతకనుద్దేశించి ఆ మార్గంలో మనం నడిస్తే మనకు దీర్ఘాయువు కలుగుతుంది. ఆ గొప్ప దేవుడు ఇలాంటి మార్గాల్లో మనల్ని నడిపించి దీర్ఘాయువు చేత మనలను నింపునుగాక. ప్రభు మిమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించుగాక. తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడ, జీవాధిపతి అని ప్రభువా మీకు వందనాలు. నాయన, లోకమంతటిని చూస్తే ఆయుష్ని, ఆరోగ్యం కొరకే ప్రయాసపడుతున్నారు, పరుగులు తీస్తున్నారు, ఆరాటపడుతున్నారు. అది ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుందో తెలియక తిరుగులాడుతున్నారు. సత్యవాక్యం సెలవిస్తుంది, దీర్ఘాయువు కలిగే మార్గాన్ని చూపిస్తుంది. ఇదిగో మేము ధ్యానించగలిగాం, వీటిని మేము అన్వయించుకొని ఆ మార్గంలో మేము నడిచిన వారమై, ఆ అనుభవాలను ధరించుకుని వారమై, దీర్ఘాయుష్మంతులమై నీకు సాక్షిగా బ్రతకటకు సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి ముఖ్యంగా పుట్టినరోజులు జరుపుకుంటున్న నా సహోదరులకు నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ప్రభు మిమ్మల్ని దీవించాలని ఆశిస్తున్నాను. ఎవరైనా కన్నీళ్లలో, కష్టాలలో ఉంటే నా ప్రభు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని, విడుదల కలుగు చేయాలని, మిమ్మల్ని సాక్షులుగా నిలబెట్టాలని మనసారా ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, ఓపెన్ మినిస్ట్రీస్.